హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అనూహ్యంగా విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎలాంటి చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్యలకు పాల్పడుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అలాగే గనులకు సంబంధించి ఎలాంటి చర్యలకు పాల్పడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్ని చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. అలాంటివే ఒకటి ఈరోజు జరిగింది. చంద్రగిరి మల్లయ్యపాలెం దగ్గర గ్రావెల్ తరలిస్తూ ఉన్నారని చెప్పేసి మల్లయ్యపాలెం గ్రామస్తులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కొన్ని వందల లారీలు వచ్చేసి అక్కడి నుంచి గ్రావెల్ తరలిస్తున్నారు, ఇది మరి ఘోరంగా తరలిస్తూ ఉన్నారు, పర్మిషన్ లేకుండా తరలిస్తున్నారని చెప్పేసి ఈ గ్రామస్తులందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో ఇది పోలీసులకు ఆల్రెడీ తెలుసు అని చెప్తున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషను. ఇది తెలియడంతో పోలీసు వారు అందరూ ఏం చేశారంటే, అరే ఇది ప్రజలకు తెలిసిపోయింది, వారు వచ్చి మనకు కంప్లైంట్ చేశారు, మనం ఇప్పుడు వెళ్ళి ఈ వెహికల్స్ని ఆపితే మనకు పైనుంచి ఒత్తిళ్ళు వస్తాయి, అది మనం చేయొద్దని చెప్పేసి ఎస్కార్ట్ వాహనం వెళ్ళేసి హైవేలో ఎస్కార్ట్ వాహనం నిలబడి ఈ గ్రావెల్ తవ్విన లారీలను తీసుకొని లారీలు వెళ్తూ ఉంటే ఎస్కార్ట్లో ఉన్న పోలీసులు ఎస్కార్ట్లో డైరెక్ట్గా పంపిస్తూ ఉంటే మరి పోలీస్ అసలు అక్కడున్న ప్రజలైతే ఇదేంటిది, మనం వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేస్తే మన ఊర్లో ఉన్న గ్రావెల్ని అక్రమంగా తరలిస్తున్నారు కొన్ని వందల లారీలతో అని వారు పోలీసు చేస్తే వాళ్ళు వచ్చి ఎస్కార్ట్తో అక్కడే పెట్టి ఈ లారీలంటిని సెక్యూరిటీగా పంపిస్తున్నారు ఏంటని చూస్తే తీరా ఈ పల్లెటూరులో ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఈ లారీలు ఏమైనా ఆపుతారేమో అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న నాయకులందరూ పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి ప్రజలు మీకు వచ్చి కంప్లైంట్ చేశారు కాబట్టి మీరు వెళ్ళి అక్కడ సెక్యూరిటీగా ఉండి ఆ లారీని మీరే పంపించాలి అని వారి మీద ఒత్తిడి తేవటంతో అప్పుడు ఈ ప్రజలు ఎవరైనా వస్తారని ఆ బైపాస్లో అడ్డుకుంటారని చెప్పేసి ఎస్కార్ట్ వాహనం అక్కడ ఉండి కొన్ని వందల లారీలు గ్రావెల్ లారీలను అక్రమంగా తవ్వుకుంటూ వెళ్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి మన రాష్ట్రంలో. అసలు జరిగినవంటే ఒక నాయకుల మీద కానీ రోడ్ల మీద పోలీసులు ఎదురుగానే చంపేస్తూ ఉంటే పోలీసులు ఏం పట్టించుకోవడం లేదు. ఎంతోమంది అలాగే నంద్యాలలో మచ్చుమరి గ్రామంలో బాలిక చంపేస్తే అది ఇప్పటికీ కూడా పోలీసులు దాన్ని కనిపెట్టలేకపోయారు. ఇలాంటి మనం చూస్తూనే ఉన్నాం. బుల్డోజర్లు తీసుకొని వచ్చి నాయకులు నిలబడి ఇతర పార్టీ నాయకులు ఇల్లు పలగొడుతూ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి పోలీసులు ఇది ఒత్తిడికి లోనయ్యి సైలెంట్గా ఉండిపోతున్నారా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇలా జరగాల్సిందే అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారో తెలియదు. కానీ పోలీసులు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని అనుకోవాలి. మరి రాబోయే కాలంలో ఎలా ఉంటుంది, మరి ఈ 4.5 సంవత్సరాలు ఇలా ఉంటే 2029 తర్వాత అధికారం మారితే అప్పుడు పోలీసుల పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ పోలీసులు ఇంకా ఎంత దూరం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వారికి సపోర్ట్ చేస్తూ వెళ్తారో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.